जय तेलंगाना। यहाँ आकर मुझे सबसे ज्यादा खुशी होती है हमेशा। ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నాకు చాలా ఆనందం వేస్తోంది। నమస్తే తెలంగాణ। सबसे पहले मैं आपसे माफी चाहती हूँ, मेरा गला थोड़ा बैठा हुआ है, लेकिन कोशिश करूंगी कि पूरी तरह से आपको भाषण दूं। ముందుగా నేను మీ అందరినీ క్షమించమని కోరుతున్నాను, ఎందుకంటే నా స్వరం కొద్దిగా పనిచేయడం లేదు, కొద్దిగా వీక్గా ఉంది। అయినప్పటికీ నేను చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను, దయచేసి మీరంతా శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను। श्री रेवंत रेड्डी जी, श्रीमती दीपा दास मुंशी जी, श्री गद्दम प्रसाद जी, श्री रंजीत रेड्डी जी, श्री राम मोहन रेड्डी जी, श्री मनोहर रेड्डी जी, श्री रोहित चौधरी जी, मंच पर उपस्थित सभी कांग्रेस के नेतागण, सभी कांग्रेस के पदाधिकारी कार्यकर्तागण, मेरी प्यारी बहनें, मेरे प्यारे भाई, आप सबका इस सभा में बहुत बहुत स्वागत। వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, దీపాదాస్ మున్షి గారికి, శాసన సభాపతి గారికి, శాసన సభ్యుల వారికి, అదే విధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి ఇతర కాంగ్రెస్ పెద్దలకు, ఈ కార్యక్రమానికి అసంఖ్యాకంగా విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను। ये चिलकुरी बाबा जी की पवित्र धरती है, उनका मेरी तरफ से नमन। ये वो धरती भी है जिससे मेरे परिवार का एक पुराना और बहुत गहरा रिश्ता रहा है। ఈ ప్రాంతం పవిత్రమైనటువంటి బాబా గారి యొక్క పుణ్యస్థలం। ఈ ప్రాంతంతో నాకు అత్యంత అవినాభావ సంబంధం ఉంది। ఈ ప్రాంతం అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రేమ కూడా ఉంది। आपने इंदिरा गांधी जी को सम्मान दिया, अपनी श्रद्धा दी, अपना प्यार दिया। మీరంతా కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మీ ప్రేమను పంచారు, ప్రభుత్వాన్ని ఇచ్చారు। వారి పట్ల మీ అందరూ కూడా ఎంతో ఆప్యాయతను, అనురాగాన్ని కూడా కనబరిచారు। और उन्होंने अपने पूरे दिल से आपका सम्मान किया और आपका प्यार लौटाया। మీరందరూ ఏ రకంగానైతే తనకు ప్రేమను పంచారు, అదే రకంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రేమించారు, మీ అందరికీ తన ప్రేమను, అభిమానాన్ని కూడా పంచారు। मेरी माता जी श्रीमती सोनिया गांधी को आप सोनियम्मा बोलते हैं। आपने उनको अपनी मां बनाया, मेरी मां है। इस सम्मान के लिए मैं आपकी आभारी हूं, और इस सम्मान से मेरा और आपका रिश्ता भी बनता है कि हम भाई बहन हैं। మీరు నా తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారిని మీరు కూడా సోనియమ్మ అని ప్రేమగా పిలిచి తల్లి పాత్రకునిచ్చారు। కాబట్టి ఈ పాత్ర ద్వారా మీరు నేను కూడా ఒక అనుబంధంలో, ఒక బంధంలో, ఒక సంబంధంలో ఇరుక్కుంటాం। ఆ సంబంధమే సోదర సోదరీమణుల యొక్క సంబంధం। हमारी जो कांग्रेस की प्रदेश सरकार है, वो आपके लिए आज दिन रात काम कर रही है। कुछ समय पहले जब यहाँ के चुनाव थे, हम सब आपके बीच आए और हम सब ने आपको कहा कि एक ऐसी सरकार बनाओ, एक ऐसी सरकार चुनो जो आपके लिए समर्पित रहे, जो आपकी सेवा करे, जिसकी नीतियां आपके लिए बने। ఇక్కడ ఎన్నికలు శాసనసభకు జరిగినప్పుడు మేము మీ మధ్యలో వచ్చి అడిగాం, ప్రభుత్వాన్ని స్థాపించడంలో మాతో సహకరించండి, ఒక ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడంలో మాకు పూర్ణ అధికారాన్ని ఇవ్వండి, మద్దతునివ్వండి అన్నాం। తద్వారా మీరందరూ కూడా మాకు మద్దతునిచ్చారు, ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు మార్గాన్ని సుగమం చేశారు, ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు। आपने उस चुनाव में रेवंत जी और हमारी कांग्रेस के प्रत्याशियों को जिताकर अपने प्रदेश में एक ऐसी सरकार की शुरुआत की जो सच्ची राजनीति, सेवा की राजनीति करके आपको दिखाती है। మీరు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకొని నిజమైనటువంటి రాజనీతిని చేసే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు। ప్రజాసేవకు పునరంకితం అయ్యేటటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవటం జరిగింది।
कांग्रेस पार्टी की राजनीति की नींव महात्मा गांधी ने डाली। जब उन्होंने हमारी आजादी का आंदोलन कराया, उस समय हमारे असूल उन्होंने हमें सिखाए। కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే ఉందో మహాత్మా గాంధీ గారు వేయటం జరిగింది. మహాత్మా గాంధీ గారి ద్వారా వేయబడ్డటువంటి ఆ పునాది రాయి ఒక ఉన్నతమైన జీవన విధానం, ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వ విధానం ఎలా ఉండాలో వారు నేర్పించడం జరిగింది. वो असूल थे जिसने हमारे देश को आजाद किया। वो असूल थे जिसने हमारे संविधान को बनाया, हमारे लोकतंत्र की नींव डाली। వారే ఈ ప్రభుత్వం స్వాతంత్రం సాధించడం కోసం వారు పరిపూర్ణమైనటువంటి ఒక మార్గదర్శకాన్ని, ఒక నివేదికను తయారు చేశారు. తద్వారా ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పోరాటం చేశారు. और कांग्रेस का सबसे जो गहरा असूल है, ये है कि जनता लोकतंत्र में सर्वोपरि होती है। जनता की हमेशा सुनवाई होनी चाहिए। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒకే ఒక లక్ష్యం ఏమిటంటే అది ప్రజల కోసం పనిచేస్తోంది. ప్రజలు తమ సమస్యలు ఏమి చెప్పినా, ఎప్పుడు చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటుంది. यहाँ बैठे एक एक नेता को ये मालूम है कि उनकी जवाबदेही आपके प्रति है। ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి నేత, గెలిచినటువంటి ప్రతి నేత మీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనేటటువంటి ఒక భయంతో ఉంటారన్న సంగతి మీ అందరికీ తెలుసు. यहाँ बैठा एक एक नेता जानता है कि सत्ता आपने दी है, शक्ति आपने दी है, सम्मान आपने दिया है, और उस सम्मान और उस शक्ति का आदर होना चाहिए। మీరు ఈ ప్రభుత్వానికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చారు, ఒక శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఈ ప్రభుత్వం యొక్క శక్తి యుక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ సేవకు పనికి రావాలి, అవన్నీ మీకు ఉపకరించాలి. इसीलिए जो गारंटी आपको दी थी हमारी प्रदेश सरकार ने, उसको पूरा करने का काम सरकार बनते ही शुरू हो गया। స్నేహితులారా, ఏ రాజ్యాంగాన్నైతే పరిపూర్ణంగా తీసేయాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నాలకి గండి కొట్టడం అనేటటువంటిది ఇక్కడి నుండే ప్రారంభం కావాలి. और इनसे वो सुविधाएं मिली आपको जो बाकी देश में नहीं मिल रही हैं। जहां जहां भाजपा की सरकार है, वहां लोग तड़प रहे हैं, तरस रहे हैं। ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ ప్రజలు సౌకర్యాలు లేక, పథకాలు లేక అల్లాడుతున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. यहाँ सिलेंडर 500 रुपए का है, बाकी प्रदेशों में कल मैं उत्तर प्रदेश से आई, 1200 रुपए का सिलेंडर है उत्तर प्रदेश में। తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకు ఇంట్లో సిలిండరు దొరుకుతుంది. నేను నిన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యటించినప్పుడు అక్కడ 1200 రూపాయలకు సిలిండరు అమ్ముతున్న సంగతి తెలుసుకున్నాను. महंगाई का सामना करने के लिए जनता के लिए कोई सहायता नहीं है, कोई समर्थन नहीं है। ప్రజలకి రకమైనటువంటి సహకారం కానీ, ఏ రకమైనటువంటి సహాయం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. बीजेपी की केंद्र सरकार में 10 सालों में सिर्फ और सिर्फ बड़े बड़े खरबपतियों के लिए सारी नीतियां बनाई हैं। 10 సంవత్సరాల పాలనా కాలంలో భారతీయ జనతా పార్టీ కేవలం గొప్ప గొప్ప వాళ్ళు, ధనవంతుల కోసం మాత్రమే పనిచేసింది. వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం మాత్రమే పనిచేసింది. इस देश के गरीब के लिए, किसान के लिए, मजदूर के लिए, इस देश की मेरी बहनों के लिए, मिडिल क्लास के लिए कोई नीति नहीं लाए हैं। స్నేహితులారా, పేదల కోసం, వెనుకబడ్డటువంటి వాళ్ళ కోసం, నిరుపేదల కోసం, ముఖ్యంగా సోదరిమణుల కోసం, మహిళల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం ఆ ప్రభుత్వాలు ఎప్పుడూ ఏమీ ఎక్కడా చెయ్యలేదు. आप पे टैक्स बार बार बढ़ाते रहते हैं। बड़े खरबपतियों की टैक्स उतनी की उतनी रहती है। మన ట్యాక్సులు నిరంతరం పెరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. కానీ కోటీశ్వరులు, ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ట్యాక్సులు అక్కడే పరిమితం అయిపోతాయి, అక్కడే ఆగిపోతాయి. बड़े बड़े खरबपतियों को 16 लाख करोड़ रुपए देके कर्ज माफ करते हैं। ధనవంతులైనటువంటి 16 లక్షల కోట్ల రూపాయలు రుణాలని మాఫీ చేయటం జరుగుతుంది, రద్దు చేయటం జరుగుతుంది. देश का किसान 1 लाख रुपए के लिए
50,000 रुपए के लिए आत्महत्या करता है क्योंकि कर्ज नहीं चुका पा रहा है, लेकिन सरकार से कोई भी समर्थन नहीं मिलता। స్నేహితులారా, పేద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 50,000 కోసం ₹1,00,000 రుణం కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎప్పుడు ఎలాంటి సహకారం అందడం లేదు. उसके खेत खराब होते हैं, नुकसान होता है, बारिश से ओले से भुगतान नहीं मिलता, कर्ज लेना पड़ता है। उसकी बेटी की शादी होती है तो कर्ज लेना पड़ता है, उसके बच्चों को शिक्षित करना है तो कर्ज लेना पड़ता है, और सरकार की तरफ से कोई मदद नहीं आती। స్నేహితులారా, వర్షాలు పడ్డా వడగళ్ల వానతో పంటలు నష్టపోయినా వాళ్లకు ఎలాంటి పంట సహాయం దొరకడం లేదు. వాళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలన్నా, పిల్లలకు చదివించాలన్నా, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినా వాళ్ళు ఆ డబ్బులు తెచ్చుకోవటం కోసం అధికమైనటువంటి వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అందించటం లేదు. जो लोग मेहनत से अपने छोटे छोटे बिजनेस, छोटे कारोबार शुरू करते हैं, उनके लिए मुश्किलें बढ़ती चली गई इन 10 सालों में। उनको చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళ సమస్యలు ఏటికి ఆ ఏడాది పెరుగుతూ పోతున్నాయి. नोटबंदी और जीएसटी जैसी नीतियों ने उनकी कमर तोड़ी, उनकी कमाई कम हो गई, किसान की कमाई कम हो गई, मजदूरों की कमाई कम हो गई, स्टार्टअप्स में कमाई कम हो गई, आईटी सेक्टर में कमाई कम हो गई, और जहां जहां जरूरत है वहां सब मुश्किल हो गया, सब संघर्ष बढ़ गए. స్నేహితులారా, నోట్ల రద్దు కానివ్వండి, జీఎస్టీ కానివ్వండి, ఇవి రావడం వల్ల సామాన్యుని యొక్క నడ్డి విరిగిపోయింది. రావాల్సినటువంటి పెట్టుబడులు రావడం లేదు, వ్యాపారాలు చేసుకునేటటువంటి వ్యాపారాలు కుంటుపడిపోయాయి, విద్యా వ్యవస్థ సమూలంగా నాశనం అయిపోతుంది. కాబట్టి ఎక్కడ అభివృద్ధి జరగాలో అది జరగడం లేదు, అది ఎక్కడ ఎవరి కోసం జరగాలో వాళ్ళ కోసం మాత్రమే జరుగుతోంది. आपने पल्लमूरू रेंगारेड्डी प्रोजेक्ट के लिए नेशनल स्टेटस मांगा, आपको मिला? మన ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి డబ్బులు అడగటం జరిగింది, అది మనకు వచ్చిందా? చెప్పండి, వచ్చిందా? नहीं मिला. आपने IIM, केंद्रीय विद्यालय, मेडिकल कॉलेज, नवोदय विद्यालय मांगा, इनमें से एक भी आपके क्षेत्र में आया? IIM, మెడికల్ కాలేజ్, నవోదయ లాంటి విద్యా సంస్థలు మన ప్రాంతానికి కావాలని మనం ప్రభుత్వాన్ని అడిగాం. ప్రభుత్వం మనకి ఎప్పుడైనా ఇచ్చిందా? आपने फंड्स में अपना हिस्सा मांगा, बाढ़ से राहत के लिए मुआवजा मांगा, आपको मिला? మనం మన సంక్షేమం కోసం ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి పథకాలను మనం అడిగాం, మనకు రుణమాఫీ కావాలని అడిగాం, కానీ ప్రభుత్వం ఎప్పుడైనా మనకిచ్చిందా? काजीपेट कोच फैक्ट्री और ट्राइबल यूनिवर्सिटी को पूरा करने की मांग थी, बनना शुरू हो गया था कांग्रेस के समय, फिर इन्होंने खत्म नहीं किया, काम पूरा नहीं किया. आपको इसके बारे में अच्छी जानकारी होगी. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అలాగే ఇతరత్ర గొప్ప పనుల్ని మనం ఇక్కడ ప్రారంభించాం కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఆ పనులు అప్పుడు ప్రారంభమయ్యాయి, కానీ ఆ పనులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ పూర్తిగా ఆగిపోయాయి. आज देश में सबसे ज्यादा बेरोजगारी है. 45 सालों में 70 करोड़ लोग बेरोजगार हैं. 30 लाख सरकारी पद खाली है केंद्र में. ఈ రోజు దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులు మనకు కనబడుతున్నారు. అయితే కేంద్రంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా నిర్వీర్యంగా అక్కడ ఉన్నాయి. पिछले 3 सालों में देश की जनता की बचत 9 लाख करोड़ रुपए कम हो गई. 9 లక్షల రూపాయలకు పైగా ప్రజల యొక్క రుణాలు పెరిగిపోయాయి. बड़े बड़े खरबपतियों की टैक्स कम हुई और इनकम टैक्स बढ़ गई. పెద్ద పెద్ద కోటీశ్వరులు, ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ట్యాక్సులు పూర్తిగా తొలగించబడ్డాయి లేదా తగ్గించబడ్డాయి. కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ట్యాక్సులు, పన్నులు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. इस देश के एयरपोर्ट, इस देश के बंदरगाह, इस देश का कोयला, इस देश की बिजली, बड़ी बड़ी सरकारी कंपनियों की सब्सिडी,
सड़कों के ठेके सब इन बड़े बड़े खरबपतियों को दे दिए गए। స్నేహితులారా, ఈ దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, బొగ్గు గనులు, విద్యుత్తు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వటం జరుగుతోంది. పేదవాడికి ఉండేటటువంటి లావాల్సినటువంటి అన్ని ప్రయోజనాలు కూడా దీని ద్వారా తరలిపోతున్న సంగతి మనమందరం గుర్తుంచుకోవాలి. इनका टैक्स कम होता है, इनको 16 लाख करोड़ रुपए के कर्ज माफ होते हैं और आप ए टैक्स भरते हो. వీళ్ళకి 16 లక్షల కోట్ల రూపాయలు అంటే ధనవంతుల యొక్క 16 లక్షల కోట్ల రూపాయలు రుణాలు పూర్తిగా తీసివేయబడతాయి. అదానీ అంబానీ ట్యాక్స్ आप भरते हो. అదానీ అంబానీ యొక్క పన్నులు ట్యాక్స్ ఏదైతే ఉందో అది మీరు చెల్లిస్తూ ఉన్నారు. आपकी सारी संपत्ति 2-3 बड़े खरबपतियों को दी जा रही है आपके आंखों के सामने. మన యొక్క పూర్తి సంపద ఏదైతే ఉందో దేశంలో ఉన్నటువంటి కేవలం 2 లేదా 3 కోటీశ్వరులు ధనవంతులైనటువంటి వాళ్ళ జాబితాలోకి వెళ్ళిపోతోంది. सारे टीवी के चैनल, सारी मीडिया इन्हीं खरबपतियों ने खरीद रखी है. దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ కూడా వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయాయి. आपको सच्चाई दिखाई भी नहीं देती. మీకు వాస్తవం ఏదైతే ఉందో అది తెలిసేటటువంటి అవకాశం లేకుండా పోతోంది. सिर्फ बड़े मंच, बड़े इवेंट, बहुत बड़े प्रोग्राम दिखाई जाते हैं. కేవలం మీకు పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇవి మాత్రమే మీకు చూపించబడతాయి. और मोदी जी और इनके मंत्रियों की इतनी भी हिम्मत नहीं है कि चुनाव के समय जब आपसे वोट मांगने आए तो अपने काम के आधार पर मांगे. ఈ మోడీ గారు వారి యొక్క మంత్రివర్గానికి చెందినటువంటి సహచరులు వీళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ దగ్గరికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు మీరు వారిని ప్రశ్నించండి. 10 साल पहले कहा था सबका साथ सबका विकास, आज कह रहे विकसित भारत 2047 में. స్నేహితులారా, సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితోటి అందరి యొక్క వికాసం అనేటటువంటి నినాదంతో వారు వచ్చారు. కానీ 10 సంవత్సరాల తర్వాత మనం చూసినట్టయితే ఎవరి వికాసం జరిగింది, ఎవరి సహకారంతో జరిగిందో అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. इनके नेता कहते हैं देखिए मोदी जी का विजन क्या है, 2047 तक सोच रहे हैं. मैं तो इनसे कहती हूं अरे कल और आज का सोच लेते, 10 सालों में एक दिन का सोच लेते कि किस तरह से इस देश की जनता कमा रही है, क्या संघर्ष है आपके, तो आपको सुविधा मिल जाती. రాబోయేటటువంటి 20-25 సంవత్సరాలలో జరగబోయేటటువంటి విషయాల్ని గురించి మోడీ గారు ప్రణాళికలు చెబుతూ ఉంటారు. కానీ ఈ వేళ రేపు ఏం జరుగుతుందో తెలుసుకునేటటువంటి అవకాశాన్ని వారు ఎప్పుడూ వినియోగించుకోరు. ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, ప్రజల జీవన విధానం ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నాన్ని వారు ఎప్పుడూ చేయలేదు. ये आपके सामने चुनाव के समय आते हैं और सिर्फ धर्म की बात करते हैं, सिर्फ आप में फूट फैलाने की बात करते हैं ताकि आप एक दूसरे से अलग हो जाएं. వీరు ఎన్నికల సమయంలో మీ మధ్యకు వస్తారు, కేవలం ధర్మానికి సంబంధించినటువంటి మాటలు మాత్రమే మాట్లాడతారు. ఈ మాటలను మాట్లాడడం ద్వారా మనలో విభేదాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. మనమందరం విడిపోవాలి అనేటటువంటి ప్రయత్నాన్ని వారు చేస్తారు. सच्चाई ये है कि इनकी राजनीति की शुरुआत भी यही है और अंत भी यही है, और कुछ है नहीं इनकी राजनीति में. వీరి యొక్క వాస్తవం ఏమిటంటే వీరి యొక్క ప్రారంభం కూడా ఇక్కడే ఉంటుంది, వారి యొక్క ముగింపు కూడా అక్కడే ఉంటుంది. అంతకు మించి వారికి చెప్పడానికి ఇంకా వారి వద్ద ఏమాత్రం విశేషాలు లేవు, ఏమాత్రం సబ్జెక్టు లేదు. इनकी पूरी विचारधारा यही है कि किसी भी हालत में सत्ता अपने हाथों में रखनी है और सत्ता जनता के जज्बातों के आधार पर लेनी है. స్నేహితులారా, వీరిది ఒక్కటే ప్రధానమైనటువంటి లక్ష్యంగా వీరు ముందుకు సాగుతారు. ఏది ఏవైనప్పటికీ కూడా అధికారం తమ చెప్పు చేతల్లో ఉండాలి, అధికారులుగా తామే ఉండాలి, అధికారం అంతా తామే అనుభవించాలి అనేటటువంటి. आपके बीच आके झूठ बोलते हैं, कहते हैं कि कांग्रेस पार्टी धर्म के विरोधी है, कहते हैं कि हम आपकी सारी संपत्ति ले लेंगे और किसी एक कौम को दे देंगे. స్నేహితులారా, వారు మీడియా సమక్షంలో వచ్చి మీడియా ముందుకు వచ్చి చెబుతూ ఉంటారు. ఎంతటి అబద్ధం చెబుతారంటే మీ దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం మేము తీసేసుకుంటాము, ఆ సంపదలో సగం సంపద
వేరే వారికి ఇస్తామనేటటువంటి ఒక మాటను వారు చెప్తూ ఉన్నారు. हमारे हिंदू धर्म की सारी सीख, सारे भगवान, सारे संत, सारे महात्मा, सारे गुरुओं ने यही सिखाया कि सत्य के पथ पर चलो. మన హైందవ ధర్మంలో మన గురువులు గాని, మన ధర్మం గాని, మన ఋషులు గాని, మునులు గాని వీళ్ళందరూ కూడా మనకు నేర్పించింది ఒకటే, అది సత్య పథంలో నడవండి, సత్య మార్గంలో నడవండి, సత్యాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగండి. और सत्य और अहिंसा के पथ पर चल के महात्मा गांधी जैसी महान शख्सियत ने हमें आजादी दी और कांग्रेस पार्टी की नींव डाली. స్నేహితులారా, సత్యము అహింస అనేటటువంటి ఈ రెండు సిద్ధాంతాల మీద మహాత్మా గాంధీ గారు యావత్తు జీవితాన్ని గడిపి ఆ జీవితం అంతా కూడా ఆయన అదే సిద్ధాంతంలో, అదే పంథాలో సాగి ఈ దేశ స్వాతంత్రాన్ని సాధించడంలో అమోఘమైన పాత్రను పోషించారు. మనకి స్వాతంత్రాన్ని यही हमारा धर्म है. महात्मा गांधी जी शहीद हुए इस देश के लिए. उनके मुंह से क्या निकला जब गोली मारी उनको? हे राम निकला. हे राम, हे राम. స్నేహితులారా, మహాత్మా గాంధీ గారు ఎంత మహోన్నతమైనటువంటి వారంటే వారి ఛాతీని చీల్చుకొని తుపాకీ గుండు వెళ్ళినప్పుడు వారి నోటి ద్వారా వచ్చిందేమిటి? హే రామ్, హే రామ్, హే రామ్ అనే మాటతోనే వారు తనువు చాలించిన విషయం గుర్తు పెట్టుకోవాలి. उनके खून ने इस धरती को सींचा. उनके खून ने हमें आजादी दी. వారి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తంతో ఈ ప్రాంతానికి సేద్యం చేయటం జరిగింది. ఆ రక్తంతోనే స్వాతంత్రాన్ని సముపార్జించటం జరిగింది. उनका सारा आंदोलन हिंदू धर्म की सीख पर आधारित था. और ऐसा कोई धर्म नहीं है हमारे देश में जो आपको ये नहीं सिखाता कि आप सच्चाई को पर, आप अपने सच्चे अनुभव पर और सत्य के पथ पर चलो. స్నేహితులారా, భారతదేశంలో ఉన్నటువంటి ధర్మాలలో ప్రతి ధర్మం కూడా సత్యాన్ని నడిపించండి, సత్యం మీదనే నడవండి, సత్యంతోనే జీవించండి అనేటటువంటి మాటను బోధిస్తుంది. హైందవ ధర్మం కూడా అదే సిద్ధాంతాన్ని మనకు బోధిస్తోందే తప్ప సిద్ధాంతాన్ని, అహింసను వదిలిపెట్టి హింసా మార్గంలో వెళ్ళమని ఏ ధర్మం ఎప్పుడూ బోధించదు. धर्म के नाम पर भाई भाई, बहन बहन को बांटना पाप है. స్నేహితులారా, ధర్మం పేరిట అన్నదమ్ముల మధ్య, సోదరుల మధ్య విభేదాలు సృష్టించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. धर्म के नाम पर लोगों को गुमराह करके उनसे सत्ता, उनसे शक्ति लेना पाप है. స్నేహితులారా, ధర్మం పేరిట మనుషుల్ని సమూహాలుగా విడగొట్టి మనుషుల్లో భేదభావాలు సృష్టించి తద్వారా అధికారాన్ని సిద్ధించుకొని అధికారంలో ఉండేటటువంటి తపన వాళ్ళలో స్పష్టంగా మనకు కనబడుతుంది. धर्म के नाम पर लोकतंत्र को कमजोर करना, जनता को कमजोर करना और ये कहना कि हम संविधान को बदल डालेंगे पाप है. స్నేహితులారా, ధర్మం పేరిట మనుషుల్ని విడగొట్టి, ధర్మం పేరిట ప్రజల్ని విడగొట్టి, ధర్మం పేరిట విభేదాలను నాటి భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేయాలి అనేటటువంటి ప్రయత్నం చేయడం అనేది అది ఎంతవరకు ధర్మమో సమంజసమో మీరు ఆలోచించాలి. ये संविधान हमारे पूर्वजों के संघर्ष, उनके खून से लिखा गया है. స్నేహితులారా, మన రాజ్యాంగం ఏదైతే ఉందో మొదటి తరాలు, మన ముందు తరాల వాళ్ళ యొక్క చెమట, రక్తం ధారబోసి వాళ్ళు ఆపాదించుకున్నటువంటి రాజ్యాంగం. ये संविधान मोदी जी ने नहीं लिखा, ये संविधान इस देश की जनता ने लिखा है. ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ గారు రాయలేదు. ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజలైనటువంటి మనం రాసుకున్నాం. आपके पूर्वज लड़े इस संविधान को बनाने के लिए, जिससे आपको अधिकार मिलता है, जिससे आपको आरक्षण मिलता है. మన పూర్వీకులు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు తమ శ్రమ పడ్డారు, తమ రక్తాన్ని, చెమటను ధారపోశారు. దానివల్లనే ఈ రోజు మనం రిజర్వేషన్లని అనుభవించగలుగుతున్నాం. ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి అంత లబ్ధిని మనం పొందగలుగుతున్నాం. और मोदी जी की सहमति से भाजपा के प्रत्याशी देश भर में जाके कह रहे हैं कि 400 सीट दो, हम संविधान को बदल डालेंगे. నరేంద్ర మోడీ గారు భారతదేశమంతా తిరుగుతూ ఒకే మాట చెబుతున్నారు, నాకు 400 సీట్లు ఇవ్వండి, నేను భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాను అంటున్నారు. मैं इनसे कहना चाहती हूं, सावधान रहो.
इस देश की 140 करोड़ जनता है, ये संविधान इस जनता का है। ये जनता जान दे देगी, तुम्हें हमसे संविधान को बदलने नहीं देगी। స్నేహితులారా, అందుకే నేను మీ అందరికీ చెబుతున్నాను, ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 140 కోట్ల మంది ప్రజల యొక్క మనోవాంఛ, వాళ్ళందరి యొక్క జీవన ఆధారం ఈ దేశపు గమనం ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మార్చనివ్వమని దృఢంగా చెప్పాల్సిన అవసరం ఉంది. बहुत खेल लिया है हमारे जज्बातों के साथ, बहुत गुमराह कर लिया है जनता को, बहुत झूठ बोले हैं और बहुत हो गया है अब। స్నేహితులారా, ఇప్పటి వరకు ఎంత చేయాలో అంత చేశారు. ఇంతవరకు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పారు. ఇంతవరకు ప్రజల్లో ఎలాంటి స్పర్ధలు నెలకొల్పాలో అన్ని స్పర్ధల్ని కూడా వారు నెలకొల్పటం జరిగింది. जनता अब बर्दाश्त नहीं करेगी। ప్రజలు మీతో ఇక సహకరించే అవకాశం ఎంత మాత్రమూ లేదు. मंच पे आते हो चुनाव के समय, मोदी जी आएंगे, अमित शाह जी आएंगे, इनके तमाम नेता आएंगे, मुख्यमंत्री आएंगे, मंत्री आएंगे, तो मैं आपसे कहती हूं मेरे भाइयों और बहनों, उनसे पूछो क्या किया है हमारे लिए 10 सालों में। స్నేహితులారా, ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వారి మంత్రులు, వారు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఓట్లని అడుగుతుంటారు. అప్పుడు మీరు వారిని అడగండి, ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు అని. आपका प्रदेश इतना सक्षम है, हर जगह से यहाँ पूंजी आती है। आपने इस प्रदेश को मेहनत से बनाया, अपने खून पसीने से बनाया। ये आईटी इंडस्ट्री यहाँ हैदराबाद की, तमाम जो ये देश है यहाँ के किसानों ने बनाया, यहाँ के टेक्नोलॉजी में आपने इसको संपन्न बनाया। ये आपने किया ये काम। స్నేహితులారా, మీ ప్రాంతం చాలా సుభిక్షమైనటువంటిది. ఈ ప్రాంతం సుభిక్షం కావటానికి మీరంతా ఎంతో శ్రమించారు. మీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాలయాలు కానీ, మీ ప్రాంతంలో ఉండేటటువంటి ఇతర విద్యా సంస్థలు కానీ, ఇవన్నీ కూడా మీరందరూ మీ స్వయం కృషితో మీరంతా కష్టపడి సంపాదించుకున్నది, మీరంతా కష్టపడి నిర్మించుకున్న ప్రాంతం మీ ప్రాంతం. इन भाजपा के नेताओं से कह दो, हम जागरूक हैं, हम तेलंगाना की जनता है। आपने बहुत फुसलाया, बहुत गुमराह किया। हम अब जवाब चाहते हैं, हम सच्ची राजनीति चाहते हैं, हम आपकी नफरत नहीं चाहते। స్నేహితులారా, ఇప్పుడు వారు వచ్చినప్పుడు చెప్పండి, ఇది తెలంగాణ ప్రాంతం, చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అంత అబద్ధాలు చెప్పారు, ఎంత మమ్మల్ని మోసగించాలో అంత మోసగించారు. కాబట్టి ఇక మేము మోసపోవడానికి కానీ అబద్ధాలు వినడానికి కానీ సిద్ధంగా లేము. మీరు మా కోసం ఏం చేశారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని ప్రశ్నించండి. इनको संदेश दो यहाँ से कि आप जानते हैं, आप समझते हैं कि इस नफरत से सिर्फ और सिर्फ जनता का नुकसान होता है। స్నేహితులారా, ఇక్కడి నుండి మీరు వారికి ఒక సంకేతాన్ని ఇవ్వండి. ఏ నఫరత్ అంటే విద్వేషం ఏదైతే ఉందో, ద్వేషం ఏదైతే ఉందో, అది పెంపొందించడం ద్వారా మనుషుల మధ్య దూరం పెరుగుతుంది కానీ దానివల్ల ప్రయోజనం ఏది ఉండదు అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వవలసిందిగా మీ అందరినీ ఈ వేదిక మీద నుండి కోరుతున్నాను. आपके समाज में फूट फैलेगी तो किसी नेता का नुकसान होगा। మీ ప్రాంతంలో ఏదైనా ఒక విద్వేషం గనక రగిలినట్టయితే, ఏదైనా ఒక గొడవ గనక జరిగినట్టయితే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి నేతకు ఏమైనా అవుతుందా నష్టం అని అడుగుతున్నాను. जब जब दंगे हुए हैं इस देश में, बताइए कौन से नेता का नुकसान हुआ है? ఈ దేశంలో అప్పుడప్పుడు అక్కడక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ జరిగేటటువంటి ఘర్షణల ద్వారా ఏ నేతకైనా నష్టం జరిగిందా? ఒక్కరి పేరైనా చెప్పండి అని మిమ్మల్ని అడుగుతున్నాను. जब प्रदेश में पूंजीवादी बंद हो जाएगी क्योंकि अराजकता फैलेगी, तब స్నేహితులారా, किस नेता का नुकसान होगा? आपका नुकसान होगा, जनता का नुकसान होगा। స్నేహితులారా, ఈ ప్రాంతంలో గనక విద్వేషాలు రగిలినట్టయితే, విద్వేషాలు పెచ్చరిల్లినట్టయితే ఇక్కడ ఉండేటటువంటి వనరులన్నీ కూడా తమంతట తాముగా వెనక్కి వెళ్ళిపోతాయి. తద్వారా నష్టం మీకు జరుగుతుంది. ప్రజలుగా మీరే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. आज इनकी सच्चाई पूरे देश के सामने खुल गई है। ఈ రోజు వారి వాస్తవం, వారి సత్యం ఏమిటో ఈ ప్రపంచం ముందు, దేశం ముందు బహిర్గతమైంది. भ्रष्टाचार की बातें करते थे, काला धन वापस लाएंगे दुनिया से। सबसे बड़ी भ्रष्टाचार की स्कीम इन्होंने
निकाली, स्कीम बनाई इलेक्टोरल बॉन्ड्स की। స్నేహితులారా, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం, అవినీతిని అంతం చేస్తామనేటటువంటి మాటని వారు ఆరంభంలో చెప్పేవారు. కానీ నిజమైనటువంటి నల్లధనం అంతా కూడా వారి దగ్గరే ఉంది. నిజమైనటువంటి అవినీతి అంతా కూడా అక్కడే ప్రారంభం అవుతుంది. विकास की बात की, सिर्फ बड़े खरबपतियों का विकास हुआ। यहाँ पूरे देश भर में बेरोजगारी फैली, महंगाई बढ़ी, किसान खेती कर नहीं पाया, कमा नहीं पाया। స్నేహితులారా, వికాస్ అంటే ఉన్నతి మాటను ఎప్పుడు చెబుతూ ఉంటారు. కానీ ఉన్నతి జరిగింది ఈ దేశంలో కాదు, కొంతమంది కోటీశ్వర్లు అయినటువంటి వాళ్లకు మాత్రమే ఆ వికాస జరిగింది. దేశంలో నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది. ఇవి మాత్రమే ఈ దేశంలో పెరిగాయి తప్ప ఎలాంటి వికాసం జరగలేదు. महिलाओं की सुरक्षा की बात की, और जहां जहां महिलाओं पर अत्याचार हुआ, इन्होंने अत्याचारियों की तरफ के पक्ष में बात की, उनकी रक्षा की और महिला को मदद नहीं किया। స్నేహితులారా, అత్యాచారాలను నిరోధించేటటువంటి విషయం వారు గొప్పగా మాట్లాడారు. కానీ భారతదేశంలో జరిగినటువంటి మహిళల మీద అత్యాచారాలను చూసినప్పుడు అత్యాచార బాధితుల పక్షాన నిలబడవలసినటువంటి వారు ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళ పక్షాన నిలబడి, వాళ్ళ మద్దతుగా నిలబడి బాధితుల్ని ఎప్పుడు ఎక్కడ ఓదార్చలేదు, వాళ్ళకి సహకారాన్ని కూడా అందించలేదన్న విషయాన్ని. ప్రధానమంత్రి కా పద్ इस देश में सबसे बड़ा पद है। స్నేహితులారా, ఈ ప్రాంతంలో అన్నిటికంటే మేడం సునానే सबसे बड़ा पद है, सबसे बड़ा पद है, बिगेस्ट पोजीशन। ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి, అత్యున్నతమైనటువంటి స్థానం ఏదైతే ఉందో అది ప్రధానమంత్రి యొక్క స్థానం. जब देश के प्रधानमंत्री 10 सालों के राज के बाद आपके सामने इतनी हिम्मत नहीं कर सकते कि आपको बताएं कि 10 सालों में क्या किया, जब देश के प्रधानमंत्री ऐसे मंचों पर आकर रोते हैं और अपनी मुसीबतें गिनाते हैं कि किसने कितनी गालियां दी, कि कौन क्या कह रहा है, जब देश के प्रधानमंत्री आपको ऐसे ऐसे फिजूल के झूठ बोलते हैं कि कोई राजनीतिक दल आपकी भैंस चुराएगा या अपने गहने चुराएगा, तब आप जानते हैं कि ये प्रधानमंत्री दुर्बल है, ये प्रधानमंत्री कायर है, इसने हमारे लिए कुछ किया नहीं, इसीलिए हमें ये सब बातें बता रहा है। స్నేహితులారా, ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి ఏమిటంటే ప్రధానమంత్రి పదవి. ఆ ప్రధానమంత్రి ఈ 10 సంవత్సరాల కాలంలో తాను ఏం చేశానో వేదిక మీద నిలబడి ఎప్పుడూ చెప్పలేదు. ఆయన ఎప్పుడు వేదిక మీద నిలబడ్డా ఆయన కష్టాలే చెప్పుకున్నారు. నేనొక్కడనే సాధిస్తున్నాను అనేటటువంటి మాటను చెప్పుకున్నారే తప్ప ఈ దేశానికి ఏం చేశారో ఆయన ఎక్కడా చెప్పలేదు. అవసరమైతే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు, ఆయన ఏడ్చారు తప్ప ఈ దేశానికి ఏమి చేశారో ఆయన ఎప్పుడూ చెప్పలేదన్న విషయం మనం గమనించాలి. सुबह से शाम तक सिर्फ कांग्रेस पार्टी के घोषणा पत्र की बात करते हैं और वो भी सारी झूठी बातें, एक सच नहीं बोला है हमारे न्याय पत्र के बारे में। స్నేహితులారా, ఎన్నికల సందర్భంగా మనం విడుదల చేసినటువంటి మన మేనిఫెస్టో ఏదవుతుందో దానికి సంబంధించినటువంటి ఉదయం నుండి సాయంత్రం దాకా దాని ప్రస్తావనే తీసుకొస్తారు కానీ వారేం చేశారో ఎప్పుడూ చెప్పరు. మనం తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి దాంట్లో కూడా పరిపూర్ణమైనటువంటి నిజాన్ని చెప్పకుండా కేవలం అబద్ధాలని మాత్రమే చెప్తూ ఉంటారు. मैं उनसे पूछना चाहती हूँ, उनके घोषणा पत्र में क्या लिखा है? నేను వారిని అడగాలనుకుంటున్నాను, మీరు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో ఏముందో చెప్పండి. मैं बताती हूँ, నేను చెబుతాను వినండి. जितनी भी स्कीमें कांग्रेस ने शुरू की उनका नाम बदल के मोदी जी की फोटो चिपका के आपके सामने डाल दिया होगा। ఎన్ని పథకాలైతే ఏవైతే మనం ప్రవేశపెట్టామో వాటి స్థానంలో నరేంద్ర మోడీ తన ఫోటోని చిత్రీకరించి ఇదిగో ఇదొక కొత్త పథకం అని మీ ముందు ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని చేశారు. जितने बड़े प्रोजेक्ट कांग्रेस ने शुरू किए जो 10 सालों में पूरे हो गए, उन पे अपनी फोटो चिपका के अपना नाम बदल के आपको बताया होगा। గతంలో మనం ప్రారంభించినటువంటి పథకాలు పరిపూర్ణమైనటువంటి వాటి మీద తన ఫోటోని వేసుకొని ఇదిగో ఇవన్నీ కూడా నేను చేశాను అని బహుశా మీకు చూపిస్తూ ఉండవచ్చు. हमारे न्याय पत्र के बारे में बोलते हैं सुबह से शाम तक, लेकिन उसको पढ़ने से डरते हैं। మిత్రులారా, మన యొక్క మేనిఫెస్టోని గురించి మనం
పంపించినటువంటి ప్రజల్లో ఇచ్చినటువంటి నిబంధనావళిని గురించి వారు మాట్లాడుతూ ఉంటారు తప్ప దాన్ని చదివేటటువంటి సాహసం ధైర్యం వారు ఎప్పుడూ చెయ్యరు. क्योंकि हमारा न्याय पत्र आपकी सारी संपत्ति वापस आपके जेब में डालने का काम करता है. మనం ఇచ్చినటువంటి నిబంధనావళిలో మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీ సంపద ఏదైతే ఉందో ఆ సంపద సర్వస్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీ సొంత ఇంట్లో మీ సొంత పాకెట్లో వేసేటటువంటి ప్రయత్నం చేసే దిశగా మా నిబంధనావళి మా ఎన్నికల మేనిఫెస్టో ఉంది. हमारे न्याय पत्र में वो सारी चीजें हैं जो इनको करनी चाहिए थी 10 सालों से, लेकिन इन्होंने की नहीं. మనం ఇచ్చినటువంటి న్యాయపత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉండేటటువంటివన్నీ కూడా వీరు చేసి ఉండవలసింది, కానీ వారు ఎప్పుడు దాన్ని చేసేటటువంటి సాహసాన్ని చెయ్యలేదు, దాన్ని ఎప్పుడు చెయ్యలేదు. किसानों के लिए एमएसपी को कानून बनाएंगे, आपको एमएसपी कानूनी तौर पे मिलेगा. స్నేహితులారా, కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దాన్ని చట్ట పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. తద్వారా కనీస మద్దతు ధర అనేది మీకు సంప్రదించేటటువంటి ఒక చట్టబద్ధత అవుతుంది. खेती के सारे सामानों से जीएसटी हटाई जाएगी. వ్యవసాయ ఆధారితమైనటువంటి అన్ని పంటల మీద జీఎస్టీని పరిపూర్ణంగా తొలగించడం జరుగుతుంది. आपकी कर्ज माफी के लिए एक स्थायी आयोग बनेगा. మీ రుణాలు మాఫీ చేయటం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను మేము రూపొందిస్తూ ఉన్నాము. जैसे मनरेगा आपको 100 दिन के रोजगार का अधिकार देता है, उस तरह से शहरों में भी हम 100 दिन के रोजगार का अधिकार आपको देंगे. ఏ రకంగానైతే మన్రేగా గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల పని గ్యారెంటీని ఇస్తుందో అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా 100 రోజుల పని గ్యారెంటీని మేము ఇవ్వబోతున్నాము. श्रमिकों के लिए न्यूनतम मजदूरी 400 रुपए प्रतिदिन की करेंगे. శ్రామికుల కోసం 400 రూపాయలు ప్రతిరోజు కనీసం ఇవ్వాల్సిందిగా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తాం. मेरी बहनों के लिए गरीब परिवार में सबसे बड़ी महिला के खाते में 8,500 रुपए हर महीने 1 लाख रुपए सालाना हम डलवाएंगे. ఇంట్లో జాబితాని రూపొందించిన తర్వాత ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆ కుటుంబ పెద్ద మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళ బ్యాంక్ అకౌంట్ లో సంవత్సరానికి 1,00,000 రూపాయలను మేము వేయటం జరుగుతుంది. जो 30 लाख सरकारी पद खाली है उनको भरेंगे. जो सरकारी रोजगार खाली है 30 लाख उनको भरेंगे. सरकार नहीं समझा मैडम, मैं इंग्लिश में बोलूं? కేంద్రంలో ఖాళీగా ఉన్నటువంటి 30 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిపూర్ణంగా భర్తీ చేస్తాం. గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయవలసింది. युवाओं के लिए 5,000 करोड़ का फंड बनेगा, ताकि अगर आप अपना बिजनेस स्टार्ट करना चाहते हैं या एक छोटा कारोबार बनाना चाहते हैं, आपको सुविधा मिलेगी. మీరు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నప్పుడు మీకు పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వం మీకు అందజేస్తుంది. जो स्नातक पास युवा है उनके लिए पहली नौकरी पक्की, सालाना 1 लाख रुपए की आमदनी हम गारंटी देते हैं. స్నేహితులారా, ఎవరైతే డిగ్రీ పూర్తి చేస్తారో పహలీ నౌకరీ పక్కి, మొదటి ఉద్యోగం పక్కా అనేటటువంటి పథకంలో భాగంగా వారికి సంవత్సర కాలం పాటు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. అందులో తక్కువలో తక్కువ 1,00,000 రూపాయలు అతను సంపాదించుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ये हमारी गारंटी है. इस चुनाव में आपने खुद अपने प्रदेश में देखा है कि जब हमारी सरकार आई तो आते ही आपकी गारंटी को पूरी करने का काम किया. స్నేహితులారా, మేము ఏదైతే గ్యారెంటీ ఇస్తామో దాన్ని పక్కా పరిపూర్ణం చేస్తామనే విషయం మీకు తెలుసు. ఎలా అంటే మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని పరిపూర్ణంగా నెరవేర్చడం జరిగింది. आपने आरआरआर पिक्चर देखी? చూసారా? आपने आरआरआर पिक्चर देखी? మీరు అలాల పిక్చర్ చూసారా? చూసిన వాళ్ళు చెయ్యొద్దండి. पूरी दुनिया में मशहूर हुई. మొత్తం ప్రపంచం అంతా కూడా చాలా ఫెమిలియర్ పిక్చర్, చాలా ఫేమస్ సినిమా అది. तो मोदी जी और उनके मंत्रियों को नाटू नाटू करने दो.
మోడీ గారిని వారి మంత్రులందరినీ కూడా ఆ సినిమాలో లానే చేసుకున్నారు. आपके पास रेवंत रेड्डी जी है आरआर और राहुल है आरआर है। साथ में आपको एक ऐसी देश में सरकार देंगे जो आपके लिए दिन रात काम करेगी और दुनिया में आपको मशहूर बनाएगी, देश को सम्मान दिलवाएगी। స్నేహితులారా, మీ దగ్గర ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి రూపంలో ఉంది. వారి సారథ్యంలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. आपने बड़ी ध्यान से मेरी बातें सुनी, उसके लिए बहुत बहुत धन्यवाद। मेरी बातों को याद रखना, जब पोलिंग के दिन वोट डालने जाओगे तो हमारे प्रत्याशी को जिताकर इस देश में सही राजनीति को वापस लाइए। धन्यवाद, जय हिंद। నా మాటలు ఇంతవరకు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.